హలో ఫ్రెండ్స్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం నెంబర్ థియరీ చూస్తున్నాం కదా, అది అలాగే ఉంచండి, కంటిన్యూ చేద్దాం. సో న్యూ టాపిక్గా జామెట్రీని స్టార్ట్ చేస్తున్నాను. సో జామెట్రీ ఈ వర్డ్లోనే 2 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ జియో అండ్ అదర్ ఈజ్ మెట్రీ. సో జామెట్రీ మనకి ఏం చెప్తుందంటే, ఇది యాక్చువల్గా పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ షేప్స్ అండ్ ఏరియాస్ అండ్ అదర్ థింగ్స్. యాక్చువల్ మీనింగ్ ఏంటంటే జియోమెట్రీ 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది, జియో అండ్ మెట్రీ. సో జియో అంటే ఎర్త్, ఇది జాగ్రఫీలో జియో అన్నా కూడా ఎర్తే. ఆ గ్రఫీ అంటే గ్రాఫ్స్ సంబంధించి రిలేటెడ్ చదువుతాం. గ్రాఫ్ అంటే డ్రాయింగ్, ఎర్త్ డ్రాయింగ్ని స్టడీ చేస్తే అది జాగ్రఫీ. బట్ ఇక్కడ ఎర్త్ మెట్రీ అంటే మెజర్మెంట్, ఎర్త్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేదానిని మనం జామెట్రీ అంటాం. సో మెజరింగ్ ఇన్ ద సెన్స్ లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత, విడ్త్ ఎంత, ఇలాంటివన్నీ మెజర్ చేయడం. అండ్ షేప్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. సే లైక్ ట్రయాంగిల్, సర్కిల్, క్వాడ్రిలేటరల్, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఇనీషియల్గా జామెట్రికల్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ మనకు అర్థమైతేనే ముందుకు వెళ్ళే కొద్దీ జామెట్రీ అర్థమవుద్ది. సో అందులో ఫస్ట్ కాన్సెప్ట్ పాయింట్కి యాక్యురేట్గా డెఫినేషన్ చెప్పడం ఎవరి వల్ల కాదు. ఇట్స్ లైక్ పొజిషన్ ఆన్ ద ప్లేన్. ఒక ప్లేన్ మొత్తంలో ఒక పొజిషన్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే ఒక సింపుల్ థింగ్. సో లైక్ దిస్, మనం గూగుల్ మ్యాప్స్ చూసే ఉంటాం. అందులో మన లొకేషన్ ఆన్ చేస్తే మనం ఒక బ్లూ కలర్ డాట్తో అది ఇండికేట్ చేస్తుంది. ఈ డాటే పాయింట్. సో డాట్ అని ఇంగ్లీష్లో మాట్లాడతాం, బట్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి దాన్ని మనం పాయింట్ అనే మెన్షన్ చేయాలి. సో దీనికి అబ్స్ట్రాక్ట్ డెఫినేషన్ అనేది ఎవరు చెప్పలేరు. నెక్స్ట్ థింగ్, లైన్ ఏంటంటే ఒక పాయింట్ మాత్రమే ఉంటే ఇట్స్ ఎ పాయింట్. సెట్ ఆఫ్ పాయింట్స్, మెనీ నెంబర్ ఆఫ్ పాయింట్స్, యాక్చువల్ చెప్పుకోవాలంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ని 1 డైమెన్షన్లోనే, ఇక్కడ చూడండి, సింగిల్ డైమెన్షన్లో పెట్టాం. సే లైక్ దిస్, ఇది ఒకే ఒక డైమెన్షన్లో ఉంది. డైమెన్షన్ ఇన్ ద సెన్స్ మనం అబ్జర్వ్ చేసే థింగ్, మనం ఉన్న పొజిషన్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనుకున్నాం. సో ఆ రెండింటి మధ్య ఒక లైన్ని డ్రా చేస్తాం. అంటే మన ఐకి ఆబ్జెక్ట్కి ఒక స్ట్రైట్ ఇదిని డ్రా చేస్తే అక్కడ ఫామ్ అయ్యేదే లైన్. సో ఇలా జామెట్రీ మన డైలీ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. బట్ పర్టికులర్గా మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి, లేకపోతే అవ్వదు, మనం అబ్జర్వ్ చేయలేం. సో లైన్ ఇది. సో ఈ లైన్ ఏ మీద 2 పాయింట్స్ని మనం కన్సిడర్ చేసుకున్నాం, ఏ అండ్ బి. సో అందుకే ఈ లైన్ని లైన్ ఏబి అని పిలుస్తాం, విత్ యారో మార్క్స్ ఇండికేషన్ ఉండాలి. యారో మార్క్స్ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ డెఫినేషన్ లైన్ సెగ్మెంట్, ఆ లైన్ సెగ్మెంట్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ లైన్ ఏబి, లైన్ ఏబి. సో దీన్ని ఇలా ఇండికేట్ చేస్తాం, డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై అని చదివే వాళ్ళం కదా. సో లైక్ దట్ నేను మామూలుగా రాస్తాను. దీన్ని ఇలా ఇండికేట్ చేస్తాం. అండ్ దీన్ని చదివేటప్పుడు మాత్రం లైన్ ఏబి అని చదవాలి. ఓకే, నెక్స్ట్ వన్ లైన్ సెగ్మెంట్. అండ్ ఇంకో పాయింట్, లైన్లో ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు ఇన్ఫైనెట్లీ. ఎంతవరకైనా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ పార్ట్ని, రైట్ పార్ట్ని ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో దీనికి లెంత్ మెజర్మెంట్ అనేది మనం చేయలేం, ఎందుకంటే ఇది ఇండెఫినెట్లీ ఎక్స్టెండింగ్ వాల్యూ ఒక థింగ్. ఓకే, నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. సో ఈ లైన్ సెగ్మెంట్ వచ్చేసరికి మనం లైన్ ఇందాక చెప్పుకున్నాం, అది ఇన్ఫైనెట్లీ ఎక్స్టెండింగ్. అందులో ఒక పార్ట్ని తీసుకుని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే దాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. సో ఎక్కువ లైన్స్ కన్నా మనం లైన్ సెగ్మెంట్స్తోనే ఎక్కువ మాట్లాడతాం, ఎందుకంటే ఫర్దర్గా మనకు వచ్చేవన్నీ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ ఇవన్నీ. సో ట్రయాంగిల్ అయినా, క్వాడ్రిలేటరల్ అయినా, ఈవెన్ సర్కిల్లో రేడియస్, డయామీటర్, ఇవన్నీ ఏంటంటే అవి లైన్ సెగ్మెంట్స్. లైన్స్ కూడా వాడతాం, మెజారిటీ లైన్ సెగ్మెంట్స్నే మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఎందుకంటే మెజర్మెంట్కి ఒక ఫైనట్ వాల్యూ వస్తుంది, 5 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, 10 మీటర్స్ ఇలా రావాలి అంటే మనం ఇండికేట్ చేయాల్సింది లైన్ సెగ్మెంట్తోనే, లైన్తో అయితే కాదు.
సో పార్ట్ ఆఫ్ లైన్ విత్ 2 ఎండ్ పాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ లైన్ సెగ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ సెగ్మెంట్ అనేది లైన్లో పార్ట్. ఇక్కడ కూడా చూడండి టూ వర్డ్స్ ఉన్నాయి. లైన్ ఆల్రెడీ లైన్ అంటే తెలుసు, సెగ్మెంట్ అంటే పార్ట్. ఒక పీస్ని మనం తీసుకుంటే దాన్నే సెగ్మెంట్ అని చెప్తాం. ప్రోగ్రామ్స్లో కూడా ఫస్ట్ సెగ్మెంట్, సెకండ్ సెగ్మెంట్ అంటే మొత్తం ప్రోగ్రాంలో అదొక చిన్న పార్ట్ అని. సిమిలర్గా లైన్ సెగ్మెంట్కి ఇది. ఇక్కడ కూడా ఇదిగోండి లైన్ సెగ్మెంట్ ఎండ్ పాయింట్స్ని మనం AB అనే 2 లెటర్స్తో ఇండికేట్ చేసాం. సో ఇది ఏమవుతుందంటే ఇలా డినోట్ చేస్తాం. సో ఇది ఎలా చదవాలంటే లైన్ సెగ్మెంట్ AB. ఓకే, దాన్ని అలా చదువు. ఇందాక దాన్ని లైన్ AB. యారో మార్క్స్ ఉంటే లైన్, యారో మార్క్స్ లేకపోతే లైన్ సెగ్మెంట్. సో ఆ ఒక్క చిన్న వేరియేషన్తో ఈ రెండు డిఫర్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వన్ రే. దిస్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ లైన్. లైన్లో ఒక పార్టే. ఇప్పుడు లైన్ సెగ్మెంట్కి రేకి తేడా ఏంటి? లైన్ సెగ్మెంట్లో 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, బట్ రేలో ఓన్లీ 1 ఎండ్ పాయింట్. సే లైక్ దిస్. సో దీన్ని ఇలా ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీన్ని OA బార్ అని చదవాలి. రే OA. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రే OA యారో మార్క్ ఎటువైపు ఉంది? ఏ దగ్గర ఉంది? ఈ నొటేషన్లో ఏ వైపు యారో మార్క్ ఉంది అంటే ఏ వైపు అన్ఫైనెట్లీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపు ఇలా రాస్తే ఇది ఒకటి కావు, ఈ రెండు డిఫరెంట్. ఎందుకంటే అది ఎలా ఉండాలి అంటే నేను ఇక్కడ చూపిస్తాను. OA. సో ఇక్కడ ఎండ్ పాయింట్ ఏ అవుతుంది, ఇన్ఫైనెట్లీ ఎక్స్టెండింగ్ ఓ సైడ్కి వస్తుంది. సో దిస్ ఈజ్ OA రే. ఓకే, సో ఈ యారో మార్క్ ఏ లెటర్ దగ్గర ఉంది, ఇక్కడ నొటేషన్లో ఏ లెటర్ దగ్గర ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం మిస్టేక్ అయ్యేసాం. సాధారణంగా మనం ఇలా రాయం, దీన్ని తిప్పి రాస్తాం. అంటే ఇలా AO. ఎప్పుడు మ్యాక్సిమం రైట్ సైడ్కే యారో ఉండేలా చూసుకుంటాం. ఇలా రాయడంలో తప్పేం లేదు, కొన్నిసార్లు వస్తూ ఉంటుంది, బట్ మెజారిటీ ఇదే చూసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ యాంగిల్. ఇప్పుడు 2 రేస్ని కంబైన్ చేస్తే వచ్చేదే యాంగిల్. అయితే ఆ 2 రేస్కి ఇనీషియల్ పాయింట్ ఎండ్ పాయింట్ ఒకటే అయి ఉండాలి. అలా ఉన్న 2 రేస్ని యాంగిల్ అని అంటాం. ఇప్పుడు యూనియన్ ఆఫ్ 2 రేస్. ఇక్కడ యాక్చువల్గా ఇంకొంచెం పాయింట్ రాయాలి. యూనియన్ ఆఫ్ 2 రేస్ హ్యావింగ్ సేమ్ ఇనీషియల్ పాయింట్. సో ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఏంటంటే O. సిమిలర్గా యాంగిల్ ఇక్కడ చూడండి AOB. నెక్స్ట్ పేజ్లో నేను చెప్తాను. AOB. ఈ O రెండిటికి కామన్ వర్టెక్స్ అని పిలుస్తాం, కామన్ ఎండ్ పాయింట్. నిజం మాట్లాడుకుంటే OA అనేది ఒక రే, OB అనేది ఇంకొక రే. ఈ రెండింటిని కంబైన్ చేస్తాం, ఎందుకంటే రెండింటికి ఇనీషియల్ పాయింట్ ఓనే కాబట్టి. ఇలా కంబైన్ చేస్తే మధ్యలో ఫామ్ అయ్యేదే యాంగిల్ అంటాం. దాన్ని సాధారణంగా మనం థీటాతో రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని ఎలా పిలుస్తామంటే ఇలా డినోట్ చేస్తాం. యాంగిల్ AOB అని చదవాలి. ఎక్కడైతే యాంగిల్ ఉందో అక్కడున్న లెటర్ని సెంటర్లో తీసుకోవాలి. మిగతా 2 ఇంటర్చేంజ్ అయినా పర్లేదు. అంటే యాంగిల్ BOA అయినా యాంగిల్ AOB అయినా ఒకటే. మన కాన్సన్ట్రేషన్ సెంటర్ లెటర్ మీద ఉండాలి. మిడిల్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ సేమ్ అయి ఉండాలి. అప్పుడు ఈ 2 యాంగిల్స్ సేమ్.
ఎందుకంటే ఏఓబి లెటర్స్ ఏం మారలా, సెంటర్ మిడిల్ లెటర్ కూడా మారలా, లెఫ్ట్ అండ్ రైట్ లెటర్స్ ఇంటర్చేంజ్ అయినా నో వరీస్. ఎందుకంటే యాంగిల్ ఇలా మెజర్ చేసిన ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా మెజర్ చేసిన రెండిట్లో ఒకటే వస్తుంది కాబట్టి సో అక్కడ యాంగిల్ వాల్యూ ఏం మారదు. సో అందుకే యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓఏ అని పిలుస్తాం. ఓకే, ఇది తీటా, ఇది ఒక గ్రీక్ లెటర్, ఇది ఆల్రెడీ మనకు చాలామందికి తెలిసిందే. కాబట్టి తీటా ఇలా ఇది దీని స్పెల్లింగ్ తీటా. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ అయిపోయింది. యాంగిల్స్లో టైప్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి అంటే మనకి 7 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. సో 7 టైప్స్ ఇప్పుడు చూసి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఫస్ట్ టైప్ జీరో యాంగిల్. అసలు యాంగిల్లో ఒక విషయం ఏంటంటే 2 రేస్ ఉంటాయి కదా, ఆ 2 రేస్లో ఒకటి ఫిక్స్డ్, దాన్ని మనం ఇనీషియల్ రే అని అంటాం. సిమిలర్ యాజ్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో, నెక్స్ట్ డయాగ్రామ్లో చూపిస్తా. ఏఓ అనేది ఫిక్స్డ్, అందుకే దీన్ని ఇనీషియల్ రే అని అంటాం. నెక్స్ట్ ఓబి మూవ్ అవుతూ ఉంటుంది, ఎక్కడ ఆగితే అక్కడ వరకు యాంగిల్ మెజర్ చేసుకుని ఉంటాం. సో ఓబిని టర్మినల్ రే అంటాం. టర్మినేట్ అంటే అర్థం ఏంటంటే టు ఎండ్ ఆర్ టు స్టాప్. ఇది ఇక్కడ ఆగింది కాబట్టి టర్మినల్ రే అని అంటున్నాం. సో దిస్ ఈస్ టర్మినల్, దిస్ ఈస్ ఇనీషియల్. ఓకే, ఇనీషియల్ రే అండ్ టర్మినల్ రేస్. సో ఇప్పుడు ఆ టర్మినల్ రే పొజిషన్ని బట్టి మనం యాంగిల్స్లో టైప్స్ని ఇండికేట్ వేరీ చేస్తూ ఉంటున్నాం. సో ఫస్ట్ది జీరో యాంగిల్. సో జీరో యాంగిల్ అంటే ఏంటంటే రెండు కోయిన్సైడ్ అయిపోతాయి. ఇనీషియల్ రే అండ్ టర్మినల్ రే రెండు. ఓఏ అనేది ఇనీషియల్ రే అనుకుంటే ఇక్కడ వరకే, ఓబి అనేది ఈ మొత్తం, ఓబి అనేది టర్మినల్ రే. సో ఈ రెండు కోయిన్సైడ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎటువంటి మూమెంట్ ఓబీలో లేదు కాబట్టి జీరో యాంగిల్. యాక్చువల్గా దీన్ని స్పెషల్ టైప్ ఆఫ్ యాంగిల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మాట్లాడుకోవాలంటే మనం జీరో యాంగిల్తోనే మొదలు పెట్టాలి ఎప్పుడైనా సరే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవచ్చు, కొంచెం మూవ్ అవ్వచ్చు. ఓఏ అలాగే ఉంటుంది, ఎందుకంటే అది ఫిక్స్డ్ ఇనీషియల్ రే కాబట్టి ఓబి కొంచెం మూవ్ అయ్యి ఇది జీరో యాంగిల్. సో జీరో యాంగిల్ టీటా ఈక్వల్ టు 0, ఇది మెయిన్. ఓకే, నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్. ఒకవేళ ఇప్పుడు ఒక్క నిమిషం, దీని మీద 2 రేస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ స్లోగా అది ఇలా ఈ మూవ్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చి ఆగింది అనుకుందాం. సో ఇక్కడ కొంత యాంగిల్ ఫామ్ అయింది తీటా. సో ఇప్పుడు ఈ యాంగిల్ని ఏమంటాం, ఇది ఒకవేళ పర్ఫెక్ట్గా ఈ పొజిషన్ అంటే ఇది ఏమో హారిజాంటల్ పొజిషన్లో ఉంది, ఇది వర్టికల్ పొజిషన్లో ఉంది. ఈ పొజిషన్కి వచ్చి ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ యాంగిల్ అది మాట్లాడతాం. అసలు ఎటువంటి మూమెంట్ లేకపోతే దీన్ని ఈ పొజిషన్లోనే ఉంటే దాన్ని మనం జీరో యాంగిల్, ఈ పొజిషన్లోనే ఉంటే దాన్ని మనం జీరో యాంగిల్ అంటాం. అంటే ఇప్పుడు ఈ రే అటు రైట్ యాంగిల్ పొజిషన్ దగ్గర లేదు, అంటే వర్టికల్ పొజిషన్లో లేదు, ఇటు హారిజాంటల్ పొజిషన్లో లేదు, వీటి రెండింటికి మధ్యలో ఉంది. ఇలాంటి యాంగిల్ని మనం ఎక్యూట్ యాంగిల్ అని అంటాం. సో ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటంటే అన్ యాంగిల్ హూజ్ మెజర్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 90 degrees. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అది ఈక్వల్ టు 0 అవ్వకూడదు, ఈక్వల్ టు 90 కూడా అవ్వకూడదు. 0 కన్నా ఎక్కువ, 0.1 degree అక్కడ నుంచి 89.9 degree అక్కడ వరకు ఏది చూసుకున్నా ఎక్యూట్ యాంగిల్ అనే మెజర్ చేసుకుందాం. ఓకే, సో సింపుల్గా దీన్ని మనం ఇలా ఒక రేంజ్తో ఇండికేట్ చేస్తాం. ఏంటంటే 0 లెస్ దాన్ టీటా లెస్ దాన్ 90, 0కి 90కి మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని మనం అలా ఫిక్స్ చేసి రేంజ్ చెప్పేసాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాక్ట్గా 90 అయితే ఎగ్జాక్ట్గా 90 degrees. ఇందాక ఏం చెప్పుకున్నాం, 0 కన్నా ఎక్కువ, 0 ఉంటే జీరో యాంగిల్, 0 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ ఉంటే ఎక్యూట్ యాంగిల్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 90 ఉంటే దట్ ఈజ్ రైట్ యాంగిల్. అన్ యాంగిల్
whose measure is exactly 90 degrees is known as right angle triangle. Sorry, right angle, not triangle, right angle. ఒక యాంగిల్ దాని మెజర్మెంట్ ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ అవుతుందో దాన్ని మనం రైట్ యాంగిల్ అని మెన్షన్ చేస్తాం. ఇప్పుడేమవచ్చు మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇది ఇంకొంచెం యాంటీ క్లాక్లో, యాక్చువల్గా మనం యాంగిల్ మెజర్మెంట్ ఎప్పుడు యాంటీ క్లాక్లోనే మెజర్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు నేను కలర్ మారుస్తున్నాను. ఇది కొంచెం బయటికి రావచ్చు, దీనిలాగా ఇప్పుడు ఇది ఎలా ఉంది, 90 కన్నా ఎక్కువ ఉంది. అలా అని దీంతో సమానంగా ఈ పొజిషన్లో ఉందంటే అలాగా లేదు. సో ఈ పొజిషన్లో ఉంటాయి అంటే స్ట్రైట్గా లైన్కే స్ట్రైట్గా ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చేస్తే దాన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం. అది నెక్స్ట్ మాట్లాడతాం. సో ఇప్పుడు 180 ఇది ఈ పొజిషన్ ఏమంటాం, ఈ మొత్తం స్ట్రైట్ అంటే ఈ మొత్తం పొజిషన్ ఏమంటాం అంటే 180 డిగ్రీస్ అంట. 180 డిగ్రీస్ మెజర్మెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 90 కన్నా ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం 180 కన్నా తక్కువ ఉంటుంది, అంటే 90కి 180కి మధ్యలో ఉంటుంది. అలాంటి వాటిని మనం అబ్ట్యూజ్ యాంగిల్స్ అంటాం, నాట్ ట్రయాంగిల్. ఐఎమ్ సారీ, అది అలవాటు అయిపోతుంది. అది నెక్స్ట్ ట్రయాంగిల్స్లో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తే అక్కడ వస్తాయి. సో అలా అలవాటు అయిపోయి వచ్చేస్తుంది. అబ్ట్యూజ్ యాంగిల్ 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి. ఇవి ఈ డెఫినేషన్స్ అంత బాగా మనకి మెమరైజ్ అయిపోతే తర్వాత జామెట్రీ టర్మ్స్ చెప్పేటప్పుడు అంత ఈజీగా మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో an angle whose measurement lies between 90 degrees and 180 degrees is known as obtuse angle triangle. సో దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే 90 greater than theta, 90 is less than theta is less than 180. 90కి ఇది కూడా రేంజ్. ఎక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, ఇంకా తర్వాత ఒకటి వస్తుంది రిఫ్లెక్స్ యాంగిల్ అని. ఈ 3 యాంగిల్స్ని రేంజ్తోనే ఇండికేట్ చేస్తాం. ఎందుకంటే మనకి దీన్ని ప్రతి ఒక్క యాంగిల్ని మనం చెప్పలేం. 91, 92, 93 వీటిలో ఏదున్నా అని మాట్లాడేదానికన్నా ఈ రేంజ్ రాయడం ఈజీ కాబట్టి రేంజ్లో మాట్లాడతాం. స్ట్రైట్ యాంగిల్. సో స్ట్రైట్ యాంగిల్ ఇలా మెజర్ చేస్తాం. దిస్ ఈజ్ 180. theta is 180 degrees. Theta. So whose measure is exactly 180 degrees is known as a straight angle. An angle whose measure is exactly 90 degrees is 180 degrees is known as straight angle. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది ఒక స్ట్రైట్ లైన్ని ఫామ్ చేస్తుంది కాబట్టే దీనికి స్ట్రైట్ యాంగిల్ అని పేరు వచ్చింది. ఓకే, స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్. ఈ రిఫ్లెక్స్ యాంగిల్ ఏంటంటే మనకి 0 దగ్గర నేమ్ ఉంది, 90 దగ్గర నేమ్ ఉంది, 180 దగ్గర నేమ్ ఉంది, బట్ 270 దగ్గర ఏ నేమ్ ఉండదు. అది రిఫ్లెక్స్ యాంగిల్లో వచ్చేస్తుంది. సో రిఫ్లెక్స్ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 180 దగ్గర, 180 కన్నా ఎక్కువ, 180 దగ్గర స్టార్ట్ అయితే 360 దగ్గర ఉండదు. నాట్ 180 అండ్ 360 ఆర్ నాట్ ఇంక్లూడెడ్. 180 డిగ్రీస్ ఉన్నా 360 డిగ్రీస్ ఉన్నా వాటికి వేరే పేర్లు ఉన్నాయి. ఇందాక 180 అంటే ఏం చెప్పుకున్నాం, స్ట్రైట్ యాంగిల్ అను. అలాగే 360 కంప్లీట్ యాంగిల్ నెక్స్ట్ వస్తుంది. సో ఇవి తీసేసి మిగతావి అంటే 180.1 దగ్గర నుంచి 359.9 వరకు ఈ రేంజ్ మొత్తం రిఫ్లెక్స్ యాంగిలే అని అంటాం. ఏ మెజర్మెంట్ వచ్చినా దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో తీటా ఇది కూడా రేంజ్ ఏంటంటే 180 లెస్ దాన్ తీటా లెస్ దాన్ 360 ఈ రేంజ్లో ఉన్న వాటికే మనం రిఫ్లెక్స్ యాంగిల్ అని పేరు పెడతాం. నెక్స్ట్ వన్ కంప్లీట్ యాంగిల్. ఇది ఏంటంటే ఒక రౌండ్ని ఒక రెవల్యూషన్ మొత్తాన్ని కంప్లీట్ చేసింది టెర్మినల్ రే, అందుకనే కంప్లీట్ చేసింది కాబట్టి కంప్లీట్ యాంగిల్. మీరు ఇలా కూడా మాట్లాడచ్చు, సర్కిల్లో ఉండే టోటల్ యాంగిల్ 360 డిగ్రీస్. సో ఒక 360 డిగ్రీస్ని కంప్లీట్ చేసింది కాబట్టి కంప్లీట్ యాంగిల్. సో కంప్లీట్ యాంగిల్ మీన్స్ 360 డిగ్రీస్ అంతే. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది. సో యాంగిల్ ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కంప్లీట్ యాంగిల్తో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సో జనరల్గా అందరూ అనుకునే విషయమే 360 తర్వాత అసలు ఇంకా యాంగిలే ఉండదు, 361, 362 అవన్నీ మళ్ళీ 1, 2, 3 యాంగిల్స్ అయిపోతాయి. అలా ఏం ఉండదు, సిచ్యువేషన్ బట్టి తీసుకుంటాం మనం. ఇదే అయితే అంటే యాంగిల్ మెజర్మెంటే అయితే
మనం అనుకున్నట్టు 360 ప్లస్ ఏదైతే ఉందో జీరో, మళ్ళీ 316 జీరో అనుకుని 0 1 2 3 ఆ మెజర్మెంట్కి తీసేసుకుంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ పాలిగన్, పర్టికులర్గా పాలిగన్ ఫైవ్ సైడ్స్ ఉన్న పాలిగన్ పెంటగన్ అంటాం. పెంటగన్లో మాట్లాడుకుంటే దానిలో సమ్ ఆఫ్ యాంగిల్స్ వాల్యూ చాలా ఎక్కువ వస్తుంది, అంటే 360 కన్నా ఎక్కువ వస్తుంది. 540 ఎగ్జాక్ట్గా చెప్పాలి అనుకుంటే 540 డిగ్రీస్ పెంటగన్లో వాల్యూ వస్తుంది, సమ్ ఆఫ్ యాంగిల్స్. సో దీనిని మనం 360 ప్లస్ ఎంత అయితే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేసేసి 360 సబ్ట్రాక్ట్ చేసి రిమైనింగ్ ఏ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ పెంటగన్ అని అనలేం. సో తీసుకునే సిచ్యువేషన్ బట్టి మనం తీసుకునేది సింపుల్గా మెజరింగ్ యాంగిలే అయితే ఏముండదు. బట్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ పాలిగన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇష్యూ అక్కడ వస్తుంది. అలాంటి వాటిల్లో 360 కన్నా అబోవ్ అంటే 360ని 0 డిగ్రీస్గా కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటివి ఏమీ అక్కడ ఏం పని చేయవు. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ పాలిగన్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ పాలిగన్, అలా 0 ఈక్వల్ టు 360 అక్కడ అవ్వదు. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడతో బేసిక్స్ ఆఫ్ జామెట్రీ అయింది. ఇక మెల్లగా పైర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ స్టార్ట్ చేసి ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్ ఇలాంటివన్నీ డెఫినేషన్స్ చూద్దాం. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.